మోదీజీకి చాలు విద్వేష ప్రసంగాలతో విషం చిమ్ముతున్నారు. ప్రజా జీవితం నుంచి నిష్క్రమించిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే హితవు. పార్లమెంట్లో 3/2 మెజారిటీ కావాలని 400 సీట్లు గెలవాలన్నది ఎవరు? భారతీయ జనతా పార్టీ 400 సీట్లు కావాలి, మాకు 370 సీట్లు బీజేపీ సొంతంగా 400 మార్కు రావాలి ఎన్డీఏ అనేటువంటిది బీజేపీ ఒక లక్ష్యం పెట్టుకుంది. అధికారంలోకి వస్తామనుకునేటువంటి వాళ్ళు, గెలవాలనుకునేటువంటి వాళ్ళు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. 543 స్థానాల్లో పోటీ చేసినప్పుడు 543 స్థానాలు మేమే గెలవాలనేటువంటి పట్టుదలతోటే ఉంటారు కదా ఎవరైనా. 400 స్థానాలు గెలవాలనుకోవడం తప్పు కదా. 370 స్థానాలంటే రాజ్యాంగానికి 300 స్థానాలు వచ్చినాయి ఆల్రెడీ. పోయినసారే 280 నుంచి 303 స్థానాలు, 300 నుంచి ఇప్పుడు మేము అంతకంటే ఎక్కువ సాధించాలి. మేము 10 ఏళ్ల పాటు సేవ చేసినాం, ప్రజలకు సేవ చేసినాం, ఎక్కడ అవినీతి చేయలేదు, మేము చేసిన సేవ మంచిది అయితే మాకు ఇంకా మరిన్ని సీట్లు ఇస్తే బలం పెరుగుతుంది అనేటువంటి మాట చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్పుకోవాలి కదా లెక్కకైతే. మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము మారుస్తాం, మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పుకోవాల్సింది పోయి మీరు ఎందుకు 400 సీట్లు అన్నారు, మీరు ఎందుకు 370 సీట్లు అన్నారు, మీరు 370 సీట్లు అన్నారంటే రాజ్యాంగం మారుస్తారు, దేశంలో ఇంకేదో చేస్తారు. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు రావాలి అనేటువంటి దానిపైన కాంగ్రెస్కే క్లారిటీ లేదు. దేశం మొత్తం మీద 400 సీట్ల కంటే తక్కువ పోటీ చేస్తుంది. సొంతంగా పోటీ చేసే దాంట్లో 400 సీట్లకు తక్కువ పోటీ చేస్తుంది. అందులో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అంటే ఒక్కటి కూడా గెలవదనుకున్నటువంటి స్థానాలు 25 ఉన్నాయి. అందులో ఒక్కటి కూడా గెలవదనుకునేటువంటి, అట్లా దేశం మొత్తం మీద ఎన్ని ఉన్నాయి, ఒక 100 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవదనుకునేటువంటి చోట పోటీ చేస్తున్నది. 400 స్థానాల కంటే తక్కువ కాంగ్రెస్ చరిత్రలో పోటీ చేయడం తక్కువ, పోటీ చేయడమే. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ విష ప్రయోగం చేస్తున్నది, విద్వేష ప్రసంగాలు చేస్తున్నది. విద్వేష ప్రసంగాలతో హిందూ ముస్లింల మధ్య విషం చిమ్ముతున్న మోదీ ప్రజా జీవితం నుంచి ఎక్కడైనా సరే మైనార్టీల పేరు మీద వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ సంకనాక్తే కూడా పట్టించుకోడు, ఏం కాదు అది మంచిదట. కానీ ఎవరన్నా పొరపాటున ఒక హిందువుల గురించి మాట్లాడితే మాత్రం అగో చూసిరా ఇక విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు, మతం పేరు మీద రెచ్చగొడుతున్నారు. అదే ఒక మైనార్టీ ఎవరో ఎందుకు ఒక మజ్లిస్ నాయకుడు పోయి వాళ్ళ సభలో ఏం మాట్లాడతాడు, వాళ్ళ సభలో మాట్లాడే దాంట్లో ఏం మాట్లాడుకుంటాడు? వాళ్ళ సభలో పోయి జై శ్రీరామ్ అన్నాడు కదా, నేను సెక్యులరిస్టు, నేను మజ్లిస్ పార్టీ, నేను ఇక్కడ జై శ్రీరామ్ అంట, లేకపోతే భారత్ మాతకు జై అని కూడా, అసలు కనీసం భారత్ మాతకు జై కూడా అన్నారు కదా, బాబ్రీ మస్జిద్ జిందాబాద్ అంటారు కదా. వాళ్ళతోటి పొత్తు పెట్టుకొని ఎవరు విద్వేష ప్రసంగాలు రెచ్చగొడుతున్నారు? విద్వేష ప్రసంగాలు అంటే ఏవి అంటే మెజారిటీ హిందువుల కోసం మాట్లాడితే విద్వేష ప్రసంగాలు మత ఘర్షణలు రెచ్చగొట్టినట్ట, కానీ మైనార్టీల కోసం మాట్లాడితే, వేరే ఇతర మతాల కోసం మాట్లాడితే విద్వేష ప్రసంగాలు రెచ్చగొట్టినట్టు కాదా? మీరు పొత్తులో ఉండి మీరు మద్దతు తెలుపుతున్నటువంటి, మీరు మద్దతు పొందినటువంటి మజ్లిస్ పార్టీ వాళ్ళ సభల్లో ఏం మాట్లాడుతున్నది? మీ స్వయంగా మీ పార్టీ నాయకుడు ఒక దగ్గర పోయి జై జీసస్ అంటాడు, ఇంకా దగ్గరకు వచ్చే మీరే హిందువులా, మీకు రాముడు చిన్నయ్యనా చిన్నమ్మనా అని మాట్లాడితే విద్వేష ప్రసంగాలు రెచ్చగొట్టినట్టు కాదా? కాంగ్రెస్ పార్టీ కొత్త భాష అని చెప్తున్నది. అంటే దేశంలో ఏం చేసిరంటే మనుషులకు మెంటల్గా ఒక ఫిక్స్ చేసి పెట్టేసారు. ఏమని? ఒక మైనార్టీల కోసం ఎంత దూరం మాట్లాడంటే వాళ్ళు తప్పు చేసినా సరే, వాడు ఆఖరికి ఉగ్రవాదంలోకి పోయినా సరే వాడిని తిట్టొద్దు, వాళ్ళని తప్పు పట్టొద్దు, తప్పు పడితే అది డేంజర్, అది సెక్యులరిజం కాదు, అది మంచిది కాదంటారు. కానీ అదే ఓ మెజారిటీ ఒక హిందూ గుడికి పోయిందంటే, ఒక రాజకీయ నాయకుడు దేవుడికి ఏదన్నా ఒక పని చేసిందంటే కథం వాడు మతవాది అయిపోతాడు. ఎవడు మతవాది ఎవడు కాదనేటువంటి విషయం అంటే, ఈ దేశంలో మెజారిటీ ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళ కోసం మాట్లాడితే వాడు మతవాది అవుతాడా? ఉగ్రవాదానికి కూడా మద్దతు తెలిపేటువంటి దుష్ట సాంప్రదాయానికి తెరదీసేది మాత్రము సెక్యులరిజం కిందకు వస్తుందా? ఇగో ఆ సెక్యులరిజమే మిమ్మల్ని పనిచేసింది. ఇప్పుడు మోడీ తప్పు చేసిండా? అయోధ్య గురించి మాట్లాడి, రామాలయం గురించి మాట్లాడి, రామాలయము 75 ఏళ్ళల్లో కట్టకపోవడం, మేము రాజీవ్ గాంధీ వచ్చినప్పుడే తాళం తీసినాం, మేము తలుపు తీసినాం, మేము తాళం వేసినాం, టెంట్లో పెట్టలేదు, ముందుగాల కట్టినాం. స్పష్టంగా చెప్పాలి, ఈ దేశంలో స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చింది. బ్రిటిష్ వాళ్ళకు పోరాటం చేసి, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేస్తే వచ్చింది. ఆ బ్రిటిష్ వాని కిందనే కప్పం కట్టినోడు నిజాము, ఆ బ్రిటిష్ వానికి కప్పం కట్టిన వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళు.
లేదంటే ఓ టిప్పు సుల్తానో లేకపోతే బాబరో అక్బరో ఇంకెవడో మొఘల్స్ ఈ దేశం మీద దండయాత్ర చేసిర్రు. సో వాళ్ళంతా ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని సర్వనాశనం చేసినటువంటి వాళ్ళు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మీద బలవంతంగా రుద్దినటువంటి కదా ఇవన్నీ. బ్రిటిషోడు వచ్చి ఈ దేశంలో సంబంధం లేనటువంటి సిఎస్ఐ చర్చిల కోసమో లేకపోతే ఇంకో చర్చిల కోసమో వేల ఎకరాల భూమిని దారాదత్తం చేసిండు. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాటిని స్వాధీనం చేసుకోవడం మంచి పద్ధతా కాదా? మరి అట్లంటే స్వాతంత్రానికి అర్థం ఏమిటి? మనం స్వాతంత్రం ఎవరి మీద వచ్చింది? బ్రిటిషోడి మీద వచ్చింది. బ్రిటిషోడు బలవంతంగా మన దేశంలో వాని సాంప్రదాయాలను, వాని మతాన్ని బలవంతంగా రుద్దిండా లేదా? అంటే వానితో పాటు వాని మతాన్ని కూడా ఎల్లగొట్టాలి కదా. మరి స్వాతంత్రానికి అర్థమైంది. మనము వాడెవడో అక్బర్ మీద, నిజాం మీద, టిప్పు సుల్తాన్ మీద, లేకపోతే ఇంకోడో వాడు మొఘల్స్ మీద, తురుష్కుల మీద మనం దండయాత్రలు చేసి మన దేశాన్ని కాపాడుకున్నాం. ఇలా దరిద్రానికి వేసుకునేటువంటి వేషాలన్నీ కూడా ఒకప్పుడు ఈ దేశ సాంప్రదాయం కోసము, మనం వేసుకునేటువంటి కొప్పు కోసము, మనం వేసుకునేటువంటి ధోతి కట్టుకోవడం కోసము, మన సాంప్రదాయాలు కాపాడుకోవడం కోసము కప్పం కట్టాల్సినటువంటి దుస్థితి నుంచి ఇవాళ వాందే గొప్ప అనుకునే స్థితికి వచ్చేసినాము. ఇవాళ మళ్ళీ అదే మాట్లాడేటువంటి పరిస్థితి. ఎవరు విద్వేష ప్రసంగాలు రెచ్చగొడుతున్నారు? బాబర్ అనేటోడు బాబ్రీ మసీద్ కట్టి అయోధ్యలో రామ మందిరాన్ని కూలగొడితే ఇవాళ దాన్ని కట్టడం అనేటువంటిది ఈ దేశ స్వాతంత్రానికి నిజమైనటువంటి అర్థమా కాదా? మధురలో శ్రీకృష్ణుని టెంపుల్ని, శ్రీకృష్ణ మందిరాన్ని మెట్ల కింద శ్రీకృష్ణుడిని కట్టి అవమానించి ప్రతిరోజు అక్కడ మసీదు కట్టి మసీదుకు మెట్ల కింద శ్రీకృష్ణుడిని వచ్చే విధంగా ప్రతిరోజు శ్రీకృష్ణుడి మీదకి వెళ్ళి నడిచిపోయే విధంగా, లేకపోతే కాశీలో శివలింగాన్ని తీసుకుపోయి వాళ్ళు కాళ్ళు కడుక్కునే దాంట్లో కింద పడేస్తే, బావిలో వేస్తే, ఇప్పుడు ఆచారాన్ని బయటికి తీసుకొస్తే, అంటే మరి మొఘల్ నుంచి మనకు వచ్చింది ఏంది? బాబర్ నుంచి వచ్చింది ఏంది? తురుష్కు నుంచి వచ్చింది ఏంది? లేదా బ్రిటిష్ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాడు కొన్ని వేల ఎకరాలు వాడి మతానికి దారాదత్తం చేస్తే వాటిని తిరిగి స్వాధీనం చేసుకోకపోతే నీ స్వతంత్రం ఎవరి కోసం రా భయ్? అది మనకు కావాల్సింది. ఎవరి మీద మనం స్వతంత్రం తెచ్చుకున్నాం? దరిద్రం అదే కదా. ఈ దేశాన్ని విడగొట్టింది ఎవడు? ఏ మతం వాడి దేశాన్ని విడగొట్టిండు? ఏ మతం వాడి దేశం మీద దండయాత్ర చేసిండు? మరి ఎవరిది మెజారిటీ, ఎవరిది మైనారిటీ, ఎవరిది మతవాదము, ఎవరిది సెక్యులర్ వాదము? మహాభారతంలో చెప్తారు కదా, మనందరము మన దగ్గరకు వచ్చేసరికి మనం 105 మంది అవుతాము. మనలో మనం కొట్లాడుకుంటే మీరు 5గురు, మేము 100 మంది, కానీ మనం మందితో కొట్లాడితే మనం 105 మంది అనేటువంటి మాట చెప్తారు కదా. అట్లనే మనలో మనకు కొన్ని వేరే తేడాలు ఉంటే ఉండవచ్చు. ఈ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళను కులాలుగా లేకపోతే ఇంకేదో కొన్ని ఉండవచ్చు. కానీ మనం బయట వంతును కొట్లాడేటప్పుడు మనమంతా ఒకటైనటువంటి భావన లేకుండా చేసినటువంటి వాడు ఎవడు? వాడు 200 సంవత్సరాలు పరిపాలించినా, ఇంకోడు 400 సంవత్సరాలు పరిపాలించినా, ఇంకోడు 1000 సంవత్సరాల నుంచి పరిపాలించినా సరే ఈ దేశ సార్వభౌమత్వం పూర్తిగా సనాతన ధర్మం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అనేటువంటిది నిశ్చయమైనటువంటి విషయము. దాన్ని కాదని సనాతన ధర్మానికి రాముడికో, కృష్ణుడికో, శివుడికో, ఏదైనా సరే ఏ శక్తికో పూజలు చేసే విధానం పైన మాట్లాడితే అది తప్పని, అది మతవాదం అని మాట్లాడేటువంటి వాడు మూర్ఖుడే. అంతకంటే దరిద్రం ఇంకేమున్నది? మన దేశ స్వాతంత్రానికి అర్థం ఏంటిది? మన దేశ స్వాతంత్రానికి అర్థం ఏంటిది? ఈ విషయాలు మాట్లాడకుండా మేము రెచ్చగొట్టినాం. అరే ఈ దేశం మీద దండయాత్ర చేసినోడు ఎవడో బాబర్ అనేటోడు, ఈ దేశం మీద గజని అనేటోడు, గోరి అనేటోడు, ఈ దేశం మీద సోమనాథ టెంపుల్ మీద దండయాత్ర చేసి 17 సార్లు సొమ్ములు దోసుకుపోయినోడు వాడు దొంగనా దొరనా? అరే ఈ దేశంలో టిప్పు సుల్తాన్కు సమాధులు కట్టినోడు, మహారాణా ప్రతాప్ సమాధి ఎక్కడుంది, ఛత్రపతి శివాజీ సమాధి ఎక్కడుంది అనేటువంటి విషయాలపైన మాట్లాడరు, దానిపైన మాట్లాడరు. ఇంత దారుణమా? ఇంత దారుణంగా మాట్లాడంటే ప్రతి క్షణము ఈ దేశంలో ఉన్నటువంటి మూల భావన ఏదైతే ఆది భావన ఉందో దానికి వ్యతిరేకంగా మాట్లాడేటోడే వాడు నిజమైనటువంటి సెక్యులరిస్ట్ కాదు. అది నిజమైనటువంటి మాట.